అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన మీమర్స్‌కి, మిగతా వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఫస్ట్‌లీ ట్రైలర్ చూసుంటారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మే 17న ఆహాలో మీ ముందుకు వస్తుందండి. అండ్ యాక్చువల్లీ సినిమా గురించి చెప్పడం కంటే టీజర్ ట్రైలర్ చెప్తుంది. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై టీమ్ అనమాట. సో ఫస్ట్లీ లెట్ మీ స్టార్ట్ ఆఫ్ విత్ వెంకీ. ఎందుకంటే వెంకీ స్క్రిప్ట్ రాయడం వల్లే ఇది మెటీరియలైజ్ అయింది. వెంకీ ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు నేను ఒక సినిమా రాశాను, వి.వా.అహం అన్నాడు అనమాట. ఏంటిది అంటే వివాహం రా వి.వా.అహం అన్నాడు. దాన్ని లేటర్ ఆన్ వి మెటీరియలైజ్డ్ ఇట్ టు విద్యావాసులహం. థ్యాంక్ యూ వెంకీ ఫర్ రైటింగ్ అమేజింగ్ స్క్రిప్ట్. అండ్ సెకండ్ నేను కలిసింది కళ్యాణ్ సార్ని. సార్ నా దగ్గర ఒక సినిమా ఉంది, ఒక మంచి ట్యూన్స్, ఈవెన్ బిఫోర్ ప్రొడ్యూసర్ గారి కంటే ముందు కూడా నేను కళ్యాణ్ సార్ని కలిశాను. రైట్ బిఫోర్ స్క్రిప్ట్ చేస్తున్నప్పుడే నాకు ఆయన 3 ట్యూన్స్ ఇచ్చారు. దాని తర్వాత అఖిల్ మా డిఓపి, సో అతను కలిశాను. డిఓపి త్రూ మహేష్ గారిని కలిశాను. థ్యాంక్స్ టు డిఓపి ఇక్కడ లేరు, ప్రాబబ్లీ స్టిల్ స్టక్ ఇన్ డిఏ, అవుట్ చేస్తున్నట్టున్నాడు. హీ కుడెంట్ మేక్ ఇట్ టుడే. సత్య గారు మా ఎడిటర్, ఆయన కూడా ఈరోజు ఇక్కడ లేకపోయారు. బట్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై టీమ్. స్పెషల్ థ్యాంక్స్ టు కళ్యాణ్ మలిక్ సార్. ఎందుకంటే ఈ సినిమాలో ఎవరిని క్యాస్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆల్రెడీ నేను వాసు రాహుల్కి యూఎస్ ఒక ట్రిప్ వెళ్తుంటే దాని ముందే కన్ఫర్మ్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసాం. రిటర్న్ వచ్చేలోప్పటికి హీరోయిన్ రెడీ చేసి ఉంచుతామని అన్నాము, కానీ దొరకట్లేదు. ఆ టైంలో కళ్యాణ్ గారు అన్నారన్నమాట, శివాని బాగుంటుంది అని. సో లేటర్ ఆన్ ఐ మెట్ శివాని అండ్ వాళ్ళ ఇంట్లో నేను నారేషన్ ఇచ్చాను. ఐ థింక్ ప్రాబబ్లీ ఒక సిట్టింగ్లో నా అమ్మాయి ఓకే చెప్పేసింది. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఈ సినిమాకి సోల్ అంతా మ్యూజికేనండి. కళ్యాణ్ మలిక్ సార్ మొత్తం 4 పాటలు, 4 రకమైన వైవిధ్యమైన పాటలు. మై ఫేవరెట్ సాంగ్ ఈజ్, మీరు ఆల్రెడీ ట్రైలర్లో కూడా చూసి ఉంటారు, పెళ్లి తర్వాత పాట. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ అండి. ఒక కృష్ణవంశీ గారు, మణిరత్నం గారు స్టైల్లో ఉంటుంది ఆ సాంగ్. అండ్ ఆ సాంగ్ తీస్తున్నంతసేపు నాకు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అని అంటే ఆయన ఇచ్చిన పాటే. థ్యాంక్స్ టు గీతా మాధురి గారు అండ్ హరిచరణ్ ఫర్ పుట్టింగ్ దేర్ సోల్ ఇన్ టు ద వోకల్స్. కిట్టు 2 పాటలు రాశాడు, కిట్టు విత్ సప్రగడ. అండ్ భాస్కర్ భట్ల గారు ఒక పాట రాశారు, మా సాంగ్. అండ్ లాస్ట్ సాంగ్ వచ్చేసి లక్ష్మీ ఉపాల్ గారు అండ్ ఆదిత్య రాశారు. యా, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను సారీ కొంతమంది పేర్లు మర్చిపోతానని రాసుకున్నాను. ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ దెమ్. రైట్, ఫోకస్ పుల్లర్ ప్రకాష్ గారు. సినిమాలో చాలా ర్యాక్ ఫోకస్ షాట్స్, చాలా యూనో అసలు 1.8లో షూట్ చేసినవి కూడా ఉన్నాయి. ఆయన చాలా బాగా, ఎస్పెషల్లీ 1 minute 40 seconds సీక్వెన్స్ అవుట్ చేసాం, చాలా బాగా ఆయన ఫోకస్ చేశారు. లైట్ ఆఫీసర్ చందు, హీరోయిన్ క్లోజప్స్ వచ్చింది అని అంటే అన్న ఒక 5 నిమిషాలు బ్రేక్ కావాలనేవాడు. ఎందుకనంటే 5 నిమిషాలు ఏం చేసాడో తెలియదు, కానీ సడన్గా సెట్ బ్రైట్ అయిపోయేది అనమాట. బ్యూటిఫుల్. అండ్ ఎస్పెషల్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నారు అందరూ ఒక్కసారి స్టేజ్ మీద రావాలి. కో డైరెక్టర్ సిద్ధు అన్న, వినీత్ చీఫ్ ఎడి, నవీన్ అసిస్టెంట్ డైరెక్టర్, జే పెస్పాటి, జే ఇక్కడ లేడు, వచ్చి వెళ్ళిపోయినట్టున్నాడు, శ్రీకర్ రెడ్డి, ఇంకా గురు, దుర్గా, సాగర్, అందరూ రావాలి ఫాస్ట్గా. ఐ రియలీ థ్యాంక్ దెమ్ అ లాట్. ఎందుకంటే వాళ్ళు లేకుండా, అంటే సినిమా తీసేసి వెళ్ళిపోతాం, కానీ ఎడిట్ నుంచి, డబ్బింగ్ నుంచి, డిఐ నుంచి, ఫాలో అప్లు 10 మందికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాల్ చేసి, మెసేజ్ చేసి, సినిమా అవుట్లు ఇవ్వాలి. మొత్తం త్రూ అవుట్ వీళ్ళ ఎఫర్ట్సే మొత్తం సినిమా అంతా బయటికి రావడానికి కారణం వీళ్ళే. మనమే ఉంది అసలు షూట్ చేసేసి వెళ్ళిపోతాం. ఆ ఫాలో అప్స్ యాజ్ అన్ ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి వచ్చి ఉన్నాం కాబట్టి తెలుస్తుంది అసిస్టెంట్ డైరెక్టర్లు పడే కష్టాలు త్రూ అవుట్. ఐ రియలీ థ్యాంక్ దమ్. సిద్ధన్న రాలేదు. అండ్ స్పెషల్ మెన్షన్, మీరు విష్ణుమూర్తి రోల్ చూశారు, అవసరాల శ్రీనివాస్ గారు అండ్ అభినయ్ గారు వండర్ఫుల్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా దే ప్లేడ్ అమేజింగ్ రోల్ అనమాట. సినిమాలో మొత్తం ఒక 7 to 8 minutes ఉంటుందండి సీక్వెన్స్. బ్యాక్ అండ్ ఫోర్త్ అక్కడి నుంచే స్క్రీన్ ప్లే మళ్ళీ ఇక్కడ రియల్ టైంకి వస్తూ ఉంటుంది. దీనికి కూడా ఐ థ్యాంక్ కళ్యాణ్ సార్. ఎందుకంటే అవసరాల శ్రీనివాస్ గారు ఈ విష్ణుమూర్తి గారి రోల్ అనుకున్న వెంటనే కళ్యాణ్ మలిక్ సారే వెంటనే ఆయన్ని రిఫర్ చేసి ఒప్పించడం జరిగింది.
మే 17న మీరు థియేటర్కి రావాల్సిన అవసరం లేదు, మేమే మీ ఇంటికి వస్తున్నాం. విద్యావాసుల అహంతో ఒక ఫ్రెష్ కంటెంట్ తోటి మీ ముందుకు వస్తున్నాము. అహం లేకుండానే వస్తున్నాము. క్లీన్ సినిమా అండి. థ్యాంక్ యూ. ఆహాలో ఓన్లీ అన్ ఆహా. ఓ యా సారీ, స్పీకింగ్ ఆఫ్ ఆహా, యాక్చువల్లీ ఆహాతో నా ఫస్ట్ సినిమా తెల్లవారితే గురువారం కూడా ఆహాలోనే స్ట్రీమ్ అయిందండి. బికాస్ ఆఫ్ ఆహా ఓన్లీ నా సినిమా తెల్లవారితే గురువారం చాలామంది జనాలు తెలిసింది. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ మై సెకండ్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో కమింగ్ అప్ ఆన్ ఆహా. ఐ రియలీ థ్యాంక్ శ్రీనివాస్ గారు అండ్ టీమ్ ఆహా, రాజశేఖర్ గారు, వినోద్ గారు ఫర్ ద పాస్ట్ 1 week 2 weeks నుంచి ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ దే ఆర్ పుట్టింగ్ అప్ టు డెలివర్ ద ఫిలిం. ఇట్స్ అవుట్స్టాండింగ్ అండి, అవుట్స్టాండింగ్. యా, ప్లీజ్ వాచ్ విద్యావాసులహం ఆన్ ఆహా, స్ట్రీమింగ్ ఫ్రమ్ May 17th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మణికాంత్ గారు, అండ్ విష్ గుడ్ లక్. నా ఆహా నుంచి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.